కొంత గ్యాప్తో మళ్ళీ తెలుగు కంటెంట్తో మీ ముందుకు నేను వచ్చాను. యూజీసీ ఎన్టీఏ-నెట్, ఏపీ సెట్, తెలంగాణ సెట్ మరియు డిఎల్స్, జేఎల్స్, పీజీటీ ఇటువంటి పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వారికి ఈ వీడియోస్ ఉపయోగపడతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 1, క్రింది వాటిలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ, జానపద గేయ వ్యాసావళి బిరుదురాజు రామరాజు గారి గ్రంథం. చైనా దురాక్రమణ అన్న బుర్రకథని రాసిన వారు నేదునూరి గంగాధరం గారు. తెలుగు జానపద గేయ సాహిత్యం గ్రంథ రచయిత బిరుదురాజు రామరాజు. వ్యవసాయ సామెతలు గ్రంథ రచయిత నేదునూరి గంగాధరం. ఇలా ఇచ్చాము. ఈ 4 ఒకటి తప్పు ఉంది, అదేదో గుర్తించండి. జవాబు ఆప్షన్ ఏ, జానపద గేయ వ్యాసావళి అనేది బిరుదురాజు రామరాజు గారి గ్రంథం కాదు. ఇది నేదునూరి గంగాధరం గారు రచించారు. ఇది ఎవరు రచించారండి? నేదునూరి గంగాధరం గారు రచించారు. జానపద గేయ వ్యాసావళి నేదునూరి గంగాధరం గారు రచించారు. చైనా దురాక్రమణ బుర్రకథ ఇది కూడా నేదునూరి గంగాధరం గారు రచించారు. తెలుగు జానపద గేయ సాహిత్యం బిరుదురాజు రామరాజు గారు రచించారు. వ్యవసాయ సామెతలు నేదునూరి గంగాధరం గారు రచించారు. నెక్స్ట్ రెండవ బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 2, రెండవ బిట్టు. క్రింది వాటిలో సరికాని వాక్యంని గుర్తించండి. ఆప్షన్ ఏ, అనంతపురం జిల్లా స్త్రీల పాటలు రాసిన వారు జిఎస్ మోహన్. ఆంధ్రుల జానపద విజ్ఞానం ఆర్విఎస్ సుందరం గారు రచించారు. జానపదుల తిట్లు నేదునూరి గంగాధరం గారు రచించారు. రేనాటి సూర్యచంద్రులు తంగిరాల సుబ్బారావు గారు రచించారు. ఇలా ఉన్నాయి. వీటిలో తప్పుగా ఉన్నటువంటి ఒక వాక్యం ఉంది, అదేదో గుర్తించండి. జవాబు ఆప్షన్ సి, జిఎస్ మోహన్. జానపదుల తిట్లు అనేది జిఎస్ మోహన్ గారి రచన. జానపదుల తిట్లు జిఎస్ మోహన్. ఇక అనంతపురం జిల్లా స్త్రీల పాటలు జిఎస్ మోహన్ గారు రచించారు. అనంతపురం జిల్లా స్త్రీల పాటలు జిఎస్ మోహన్ గారు రచించారు. ఆంధ్రుల జానపద విజ్ఞానం ఆర్విఎస్ సుందరం గారు రచించారు. రేనాటి సూర్యచంద్రులు తంగిరాల సుబ్బారావు గారు రచించారు. అనంతపురం జిల్లా స్త్రీల పాటలు జిఎస్ మోహన్. ఆంధ్రుల జానపద విజ్ఞానం ఆర్విఎస్ సుందరం. రేనాటి సూర్యచంద్రులు తంగిరాల సుబ్బారావు. జానపదుల తిట్లు జిఎస్ మోహన్. మూడవ బిట్ని చూద్దాం. క్రింది వాటిలో సరైన వాక్యంని గుర్తించండి. తెలుగులో కొత్త వెలుగులు రేడియో ప్రసంగాలు టి దోనప్ప గారివి. తెలుగు వీరగాథ కవిత్వం తంగిరాల సుబ్బారావు గారు రచించారు. ఏ మరియు బి 2 స్టేట్మెంట్లు సరైనవే, బి మాత్రమే సరైన స్టేట్మెంట్. వీటిలో సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ సి, పైన ఉన్నటువంటి 2 కూడా సరైనవే. తెలుగులో కొత్త వెలుగులు అంటే రేడియో ప్రసంగాలు ఏవైతే ఉన్నాయో వీటికి తెలుగులో కొత్త వెలుగులు అనేటటువంటి ఈ రేడియో ప్రసంగాలు ఇవి టి దోనప్ప గారివి. తెలుగు వీరగాథ కవిత్వం తంగిరాల సుబ్బారావు గారి రచన. ఇది 4వ బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 4, క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యంని గుర్తించండి. తెలుగు జానపద గేయగాథలు నాయని కృష్ణకుమారి గారు రచించారు. జానపద సాహిత్య స్వరూపం ఆర్విఎస్ సుందరం గారు రచించారు. మరుగున పడిన మాణిక్యాలు నేదునూరి గంగాధరం గారు రచించారు. జానపద రామాయణం బిరుదురాజు రామరాజు గారు రచించారు. వీటిలో సరైన జవాబుని
గుర్తించండి. వీటిలో తప్పుగా ఉన్నటువంటి వాక్యం ఏదో గుర్తించండి. జవాబు ఆప్షన్ సి, మరుగున పడిన మాణిక్యాలు. ఇది బిరుదురాజు రామరాజు గారి రచన. మరుగున పడిన మాణిక్యాలు, మరుగున పడిన మాణిక్యాలు, ఇది బిరుదురాజు రామరాజు గారి రచన. ఓకే. సో తెలుగు జానపద గేయగాథలు నాయన కృష్ణకుమారి గారు రచించారు. జానపద సాహిత్య స్వరూపం ఆర్విఎస్ సుందరం గారు రచించారు. జానపద రామాయణం బిరుదురాజు రామరాజు గారు రచించారు. తర్వాత మరుగున పడిన మాణిక్యాలు, ఇది కూడా బిరుదురాజు రామరాజు గారు రచించారు. 5వ బిట్ని చూద్దాం. క్రింది వాటిలో తప్పుగా ఉన్న అంశంని గుర్తించండి. స్త్రీల రామాయణ పాటలు శ్రీపాద గోపాలకృష్ణమూర్తి, స్త్రీల పౌరాణిక పాటలు నాయని కృష్ణకుమారి, తెలుగువారి జానపద కళారూపాలు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి. ఇక్కడ అక్షరదోషం పడింది, సవరించుకోండి. రాధాకృష్ణమూర్తి. ఆంధ్ర నాటక రంగ చరిత్ర మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి. ఇలా 4 ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో ఒక ఆప్షన్ మాత్రమే తప్పుగా ఉన్నది, అదేదో గుర్తించండి. ఆప్షన్ బి, ఇది తప్పుగా ఉంది. ఇది స్త్రీల పౌరాణిక పాటలు, ఇది కూడా శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు రచించారు. స్త్రీల పౌరాణిక పాటలు, స్త్రీల రామాయణ పాటలు శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు రచించారు. స్త్రీల పౌరాణిక పాటలు కూడా శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు రచించారు. తెలుగువారి జానపద కళారూపాలు గ్రంథ రచయిత మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు. ఆంధ్ర నాటక రంగ చరిత్ర మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు. అంటే మొదటి 2 రచనలు శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారివి, తర్వాత 2 రచనలు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారివి. ఇది స్త్రీల పౌరాణిక పాటలు శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారివి, గుర్తుపెట్టుకోండి. బిట్ నెంబర్ 6, 6వ బిట్ని చూద్దాం. క్రింది వాటిలో తప్పుగా ఉన్న అంశంని గుర్తించండి. క్రింది వాటిలో తప్పుగా ఉన్న అంశంని గుర్తించండి. జానపద కళా సంపద మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, కపిల పాటలు రాయలసీమ పాటలు తూమాటి దోనప్ప, జానపద వాంగ్మయ బ్రహ్మ బిరుదురాజు రామరాజు, జానపద వాంగ్మయ ఉద్ధారకుడు నేదునూరి గంగాధరం. ఇలా 4 ఉన్నాయి. ఈ 4 స్టేట్మెంట్లలో ఒకటి తప్పుగా ఉన్నటువంటి స్టేట్మెంట్ ఉంది, అదేదో గుర్తించండి. జవాబు జానపద కళా సంపద. జానపద కళా సంపద ఇది మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారి రచన కాదు, తూమాటి దోనప్ప గారి రచన. జానపద కళా సంపద అనేది తూమాటి దోనప్ప గారి రచన. ఓకే. మరి కపిల పాటలు, ఇది కూడా తూమాటి దోనప్ప గారు రచించారు. మొదటి 2 కూడా తూమాటి దోనప్ప గారి రచనలు. ఈ 2 కూడా తూమాటి దోనప్ప గారి రచనలు. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి అనేది తప్పు. జానపద కళా సంపద, కపిల పాటలు రాయలసీమ పాటలు తూమాటి దోనప్ప గారు రచించారు. జానపద వాంగ్మయ బ్రహ్మ అంటే జానపద వాంగ్మయానికి బ్రహ్మ వంటివాడు అని బిరుదురాజు రామరాజు గారిని అంటారు. జానపద వాంగ్మయ ఉద్ధారకుడు అని నేదునూరి గంగాధరం గారిని పేర్కొంటారు. 6 ప్రశ్నలు పూర్తయ్యాయి. ఇప్పుడు 7వ ప్రశ్నని చూద్దాం. క్రింది వాటిలో భిన్నమైన దానిని గుర్తించండి. త్రివేణి, తెలంగాణ పల్లె పాటలు, చరిత్రకెక్కని చరితార్థులు, ఆల్చిప్పలు. ఇలా 4 రచనలు ఉన్నాయి. ఈ 4 రచనలలో
ఒకటి భిన్నమైనది ఉంది, అది ఏదో గుర్తించండి. చూడండి, బాగా చూడండి, వీటిలో భిన్నమైనది ఏదో గుర్తించండి. త్రివేణి, ఇది ఎవరిది? ఈ రచన ఎవరిది? బిరుదురాజు రామరాజు గారిది. తెలంగాణ పల్లె పాటలు, ఇది కూడా బిరుదురాజు రామరాజు గారిది. చరిత్రకెక్కని చరితార్థులు, ఇది కూడా బిరుదురాజు రామరాజు గారిది. మరి ఆల్చిప్పలు, ఇది ఎవరు రచించారు? ఆల్చిప్పలు, ఇది ఎవరు రచించారు? ఇది భిన్నమైనది. ఆర్విఎస్ సుందరం గారు రచించారు కాబట్టి ఇది భిన్నమైనది. ఈ మూడు బిరుదురాజు రామరాజు గారి రచనలు. ఇది ఒకటే, డి ఒకటే ఆర్విఎస్ సుందరం గారి రచన కాబట్టి వీటన్నిటిలోకి భిన్నమైనది డి. 7 ప్రశ్నలు పూర్తయినాయి. ఇప్పుడు మనం 8వ ప్రశ్నని చూద్దాం. భిక్షగాయకులు మరియు ఆశ్రిత కులాలు, వీటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో ఇచ్చాము. అయితే అందులో ఒక జత తప్పుగా ఉంది, అది ఏదో గుర్తించండి. చూడండి, విప్ర వినోదులు అన్న భిక్షగాయకులు ఏ కులం మీద ఆశ్రయించి ఉంటారు? విప్ర వినోదుల ఆశ్రిత కులము బ్రాహ్మణులు అంట, వీరముష్టుల యొక్క ఆశ్రిత కులము కోమట్లు అంట, పిచ్చుక కుంట్లు యొక్క ఆశ్రిత కులము రెడ్లు అంట, భట్రాజుల యొక్క ఆశ్రిత కులము విశ్వకర్మలు అంట. మరి వీటిలో సరైన జవాబును గుర్తించండి. విప్ర వినోదులు, వీరి యొక్క ఆశ్రిత కులము బ్రాహ్మణులే, ఇది రైటే. వీరముష్టులు, వీరి ఆశ్రిత కులము కోమట్లు, ఇది రైటే. పిచ్చుక కుంట్లు, వీరి యొక్క ఆశ్రిత కులము రెడ్లు, ఇది రైటే. భట్రాజులు వీరి యొక్క ఆశ్రిత కులము ఏదైతే ఉందో, భట్రాజుల యొక్క ఆశ్రిత కులము ఇది విశ్వకర్మలు కాదండి, క్షత్రియులు. భట్రాజుల ఆశ్రిత కులము క్షత్రియులు, క్షత్రియ కులం. ఆప్షన్ డి కరెక్షన్ చేసుకోండి. ఆప్షన్ డి కరెక్షన్ చేసుకోండి. భట్రాజుల యొక్క ఆశ్రిత కులం క్షత్రియులు. 8 బిట్లు పూర్తయినాయి. 9వ బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 9. క్రింది వాటిలో తప్పుగా ఉన్న దాన్ని గుర్తించండి. తెలుగు జానపద సాహిత్యం పురాణ గాథలు రావి ప్రేమలత గారు రచించారు. పల్లె పదాలలో ప్రజాజీవనం డాక్టర్ వెల్దండ రఘురామరెడ్డి గారు రచించారు. తెలుగు కన్నడ జానపద గేయాలు ఆర్విఎస్ సుందరం గారు రచించారు. ఆంధ్ర యక్షగానాలు టేకుమల్ల కామేశ్వరరావు గారు రచించారు. ఇలా 4 అంశాలు అనేవి ఇక్కడ ఉన్నాయి. గ్రంథాలు, జానపద గ్రంథాలు, వాటి యొక్క రచయితలు. అయితే వీటిలో ఒకటి మాత్రం తప్పుగా ఉన్నది, అది ఏదో సరిచేయండి. జవాబు ఆంధ్ర యక్షగానాలు. ఇది ఎస్వి జోగారావు గారి రచన. ఆంధ్ర యక్షగానాలు అనేది ఎస్వి జోగారావు గారి రచన. ఓకే, ఆంధ్ర యక్షగానాలు ఇది ఎస్వి జోగారావు గారి రచన. మిగిలినవన్నీ కూడా సరైనవే. తెలుగు జానపద సాహిత్యం పురాణ గాథలు రావి ప్రేమలత గారు రచించారు. పల్లె పదాలలో ప్రజాజీవనం ఇది డాక్టర్ వెల్దండ రఘురామరెడ్డి గారి రచన. తెలుగు కన్నడ జానపద గేయాలు రచయిత ఆర్విఎస్ సుందరం. ఆంధ్రుల యక్షగానాలు ఇది ఎస్వి జోగారావు గారి రచన. ఇవి గుర్తుపెట్టుకోండి. 10వ బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 10. క్రింది వాటిలో తప్పుగా ఉన్నటువంటి అంశం మీద గుర్తించండి. వీటిలో 3 అంశాలు సరిగ్గా ఉన్నాయి, ఒకటి మాత్రమే తప్పుగా ఉంది, అదేదో కరెక్షన్ చేయండి. ఆంధ్ర పదములు గ్రంథ రచయిత, ఆంధ్ర పదములు పాటలు, ఆంధ్ర పదములు పాటలు గ్రంథ రచయిత టేకుమల్ల అచ్యుతరావు. జానపద సంగీతం గ్రంథ రచయిత లేదా రచయిత్రి వెంజమూరి సీతాదేవి. ఆంధ్ర జానపద వాంగ్మయ చరిత్ర టేకుమల్ల రాజగోపాలరావు. జానపద సాహిత్య స్వరూపం
ఆర్విఎస్ సుందరం ఇలా ఉన్నాయి. వీటిలో ఒకటి తప్పుగా ఉంది, అదేదో సెట్ చేయండి, గుర్తించండి. జవాబు ఆంధ్ర పదములు పాటలు ఇది టేకుమల్ల అచ్యుతరావు గారు రచించారు. ఇది సరైనదే. జానపద సంగీతం వెంజమూరి సీతాదేవి గారు రచించారు. వెంజమూరి సీతాదేవి గారు రచించారు. జానపద సాహిత్య స్వరూపం ఆర్విఎస్ సుందరం గారు రచించారు. ఇక ఆంధ్ర జానపద వాంగ్మయ చరిత్ర ఏదైతే ఉందో ఇది టేకుమల్ల రాజగోపాలరావు కాదండి, టేకుమల్ల కామేశ్వరరావు గారు రచించారు. టేకుమల్ల కామేశ్వరరావు గారు రచించారు. సో ఇక్కడ తప్పుగా ఉన్నది సి, ఇది కరెక్షన్ చేసుకోండి. ఆంధ్ర జానపద వాంగ్మయ చరిత్ర గ్రంథ రచయిత టేకుమల్ల కామేశ్వరరావు. ఇవి ఈ వీడియోలో టాప్ 10 బిట్స్ని మనం పరిశీలన చేసాం కదా. మరో వీడియోలో మరో టాప్ 10 బిట్స్ని పరిశీలన చేద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.